ముందుగా మనం వరంగల్ వెళ్దాం. వరంగల్ మా ప్రతినిధి స్వామి మనకి సిద్ధంగా ఉన్నారు. వరంగల్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నప్పటికీ వరంగల్‌లో మాత్రం అదే స్థాయిలో వర్షం పడుతున్న పరిస్థితి. అకాల వర్షాలతో చేతికందిన పంట ఇక వర్షానికి తడిసి ముద్దయిపోవడంతో నష్టపోతున్న పరిస్థితి ఉంది. రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఎందుకంటే ఆరుగాలం పండించినటువంటి పంట చేతికొచ్చే సమయంలో ఇలా వరుణుడు వచ్చి దెబ్బతీశాడంటూ ఇక కన్నీళ్లు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక 4 ఏళ్ల కష్టం నేలపైందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారులు ఎలా స్పందిస్తారు, లేకపోతే ప్రభుత్వం ఎలాంటి సహాయం చేస్తుందంటూ వేచి చూస్తున్నటువంటి పరిస్థితి. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి స్వామి, చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా అకాల వర్షానికి కూడా ఆ నేలమట్టమైపోయింది. వరి వరి ధాన్యంతో పాటు కూడా మొక్కజొన్నలు కూడా కల్లాల పైన కూడా తడిచి ముద్దయినని చెప్పొచ్చు. కానీ మా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే మహబూబాద్ జిల్లాలోని కూడా నేలకు అంటే అకాల వర్షానికి కూడా నీళ్ళలో కూడా అంటే వరి ధాన్యాన్ని కూడా నీళ్ళలో కూడా తడిసి ముద్దయిందని చెప్పొచ్చు. కనీసం 4 నెలల పాటు అప్పు తెచ్చి గూడా సేద తీరే సమయంలో గూడా అంటే అప్పు తెచ్చి పెట్టుబడులు పెట్టి డబ్బు అంటే పంటను అమ్ముకొని గూడా కొన్ని అప్పులు కట్టుకునే సమయంలో గూడా అకాల వర్షాలకు రైతన్నలు వేటాడుతూ గూడా వస్తుందని చెప్పుకోవచ్చు. కానీ గత వారం రోజుల నుంచి గూడా రైతన్నలలో వెంటాడుతుంది ఈ అకాల వర్షం. కానీ మొత్తానికి చూసుకుంటే భూపాలపల్లి గూడా మిర్చి పంటపై ఆధారపడి రైతన్నలు జీవిస్తుంటారు. కానీ మిర్చి పంటకు విపరీతమైన రేటు ఉండడంతోని గూడా మిర్చి పంటల్ని సేద్యం చేసుకొని రైతులు ఎర్ర నేలలలో కూడా మిర్చి పంటను పండించి జీవనం గడుపుతున్న నేపథ్యం గడుపుతుంది. కానీ అకాల వర్షానికి మాత్రం ఇవాళ పంట నష్టం జరిగి వాటిల్లిందని చెప్పుకోవచ్చు. మిర్చి రైతులు కూడా లబోదిబోం అంటున్న పరిస్థితి కనపడతా ఉంది. కానీ అట్లాగే ములుగు జిల్లాలో కూడా ఆ పరిస్థితి మిర్చి పంట పైన కూడా ఆధారపడి ఉంటుంది. కానీ మొత్తాన్ని చూసుకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా అకాల వర్షానికి కూడా నేలమట్టం ఇప్పటి వరకు కూడా వరి ధాన్యాలు కూడా సేకరించలేదు. వరి కూడా ఆ చేతికొచ్చిన ధాన్యం గొలుసులు అంటే రాళ్ల వర్షానికి కూడా గొలుసులు కూడా పోయినాయని చెప్పు. గొలుసులు కూడా అంటే వాటికి ఉన్న ఒడ్లు కూడా రాలి నేలమట్టమై పోయినాయని చెప్పు. కానీ మొత్తానికి రాత్రి కురిసిన వర్షానికి మాత్రం మహానగరం వరంగల్లోని జంట నగరాలు 3 సిటీ అంటే కాజీపేట, వరంగల్, హన్మకొండ ట్రై సిటీలో కూడా మొత్తం అంటే మురికి మోరీలతో నిండిన కాలువలతో లోతైన గుంతలలో కూడా నీరు నిల్వ నీడడంతో కూడా రాకపోకలకు ప్రయాణికులకు కూడా చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితులు కనపడుతుంది. మనం విజువల్స్ లో చూస్తున్నాం. కానీ ఇక్కడ మాత్రము మొత్తానికి 2 రోజుల నుంచి కూడా కురిసిన వర్షానికి రైతన్నలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా కన్నీళ్ల పరమైన చెప్పుకోవచ్చు రాజశేఖర్. రైట్. వరంగల్ ఇంకొకటి వరంగల్ ప్రాంతంగా చూసుకుంటే మొత్తం స్వామి చాలా ఎక్కువగా రైతులు ఎక్కువ ఉన్నారు. లేకపోతే పంట మీద ఆధారపడి, లేకపోతే వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నటువంటి కుటుంబాలు కూడా ఉన్నాయి. అంటే ఈ నేపథ్యంలో కౌలు రైతులు అంటే ఎంతమంది ఉండే అవకాశం ఉంది? అంటే రైతుల కంటే కూడా కౌలు రైతులు ఎక్కువగా వ్యవసాయం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది మొత్తానికి చూసుకుంటే. అంటే ఏ పంట ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ప్రభావం పడిందని చెప్పవచ్చు ఈసారి? రైట్ రాజశేఖర్, 100%. ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసే రైతులకు అంటే వీళ్ళ భూములు కొనుగోలు చేసి కూడా సిటీ పనికి వలస వెళ్ళిన అంటే హైదరాబాద్ సిటీ కావచ్చు, హన్మకొండ, వరంగల్ గ్రేటర్ల సిటీలు పరిమితమైనారు. కానీ ఆ భూములను దుక్కి సేద్యం చేయడానికి కూడా కౌలు రైతు అంటే పల్లెల్లో మాత్రం కౌలు రైతులే బచాయిస్తున్నారు. అంటే ఒక జీవన విధానం సాగడానికి కూడా రైతుపై అంటే వ్యవసాయం చేసే జీవనం సాగించే నేపథ్యం కనపడుతుంది. కానీ ఈ కౌలు రైతుకు మాత్రము నెట్టెడ ముచ్చిందనుకోవచ్చు. ఇటు ఆ భూమికి కౌలు ఇవ్వాల్సి వస్తుంది, ఇటు పక్కన ఆ పెట్టుబడి కూడా అప్పులు తెచ్చి కూడా పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. కానీ మధ్యాంతరంగా అంటే ప్రకృతి సహకరించకపోవడంతో కూడా రైతన్నలకు కన్నీళ్ళే దిక్కవుతుంది. కానీ వాళ్ళకు ఒక ప్రకృతి కాలయముడై కూడా ఆత్మహత్యల శరణ్యం కూడా వాడు భావిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కానీ కౌలు రైతులు కూడా ఈ 75% కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కౌలు రైతులు ఉన్నారని చెప్పుకోవచ్చు. కూడా కౌలు రైతులకే ఇది అపార నష్టం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు రాజశేఖర్. మరి వరంగల్ ప్రాంతానికి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో పంట నష్టాన్ని ఎంతవరకు, ఏ పంట నష్టపోయింది, నష్టపరిహారానికి సంబంధించినటువంటి అంచనాలు ఏమైనా దిశగా ఏమైనా అధికారులు ఏమైనా ఇంతవరకు సమాయత్తం రావటం, దానికి సంబంధించి పరిశీలన ఏమైనా జరిగిందా? గతంలోనే రాళ్ల దెబ్బలకు అంటే అకాల వర్షానికి వడగండ్ల వాన కూడా ఆ మామిడి తోటలో కావచ్చు, మొక్కజొన్నలు కావచ్చు, అంటే మొత్తం నీలమట్టం అయిపోయినది. కానీ హార్టికల్చర్ కూడా ఇద్దరు వాళ్ళు అంటే అధికారులు కూడా స్పందించడం జరిగింది. వాళ్ళు అంటే ప్రభుత్వ ఆదేశాల మేరకు కూడా ఇక్కడికి అంటే ఉమ్మడి వరంగల్ కూడా పంటలు సర్వే చేసి కూడా ఆ పంట నష్ట పరిహారం చేసిన పరిస్థితి ఉంది. కానీ ఒక
మొక్కజొన్న అంటే దరిదాపుగా మొక్కజొన్న 80-80% కూడా మొక్కజొన్న రైతులే నష్టపోయారని వాళ్ళ అగ్రికల్చర్ పరిశీలనలో తేట తెల్లమైపోయింది. కానీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో అంటే ఎక్కువ వ్యవసాయం వరి వరి ధాన్యం పైన ఆధారపడి ఉంటారు కాబట్టి అక్కడక్కడ తేట తెల్లంగా అంటే తడితెరుపుల వాన కురియడంతో కొన్ని వరి వేసిన రైతులు కూడా కొంచెం బచాయించాలని చెప్పుకోవచ్చు. కానీ మొత్తానికి చూసుకుంటే మొక్కజొన్నలు ఎక్కువ శాతం మొక్కజొన్న, మామిడి, ఆకుకూరగాయలు అంటే జనగామ జిల్లాలోను కూడా ఆకుకూరల ఆకుకూరలు పంటలు కూడా అంటే కూరగాయల పంటలు కూడా ఎక్కువ పండించే నేపథ్యం కనబడింది. కానీ రాళ్ల వర్షానికి కూడా పంట మన ఆహ్, ఆహ్, కూరగాయల తోటలు కూడా చాలా నేలమట్టమైనని చెప్పుకోవచ్చు. కానీ మొత్తానికి చూసుకుంటే కూడా మా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎక్కువ శాతం మొక్కజొన్న రైతులే నష్టపోయారని చెప్పుకోవచ్చు. ఒక ఎకరానికి కూడా ప్రభుత్వం రూ. 10,000 చొప్పున కూడా కేటాయించింది. ఇంతవరకు కూడా రైతుల చెక్కులు కూడా అందలేదని చెప్పి కూడా వాపోతున్న పరిస్థితి కనపడతా ఉంది. కానీ చేతికొచ్చి పంట ఇప్పుడు దరిదాపుగా యాసింగ్ కాలంలో కూడా ఇప్పుడు వరి ఒక 10 రోజుల నుంచి 20 రోజులైతే మాత్రము కల్లాల్లోకి మొత్తం విపరీత వరి ధాన్యం చేరుకునేది. కానీ ఇప్పుడు అకాల వర్షానికి కూడా వరి కూడా కోయకుండా కూడా అంటే కోసేందుకు సిద్ధంగా ఉన్నా కూడా అవి రాళ్ల వర్షానికి కూడా నేలమట్టమైందని చెప్పుకోవచ్చు. దీని పట్ల ఉన్న అధికారులు కూడా అంటే అధైర్యపడొద్దు అంటే గ్రామీణ పంచాయత్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాత్రము అధికారులకు కూడా సంబంధిత అధికారులకు కూడా సూచనలు చేసి తెలుస్తా ఉంది. కానీ ఇక రైతులను కూడా మీరు ఎలాంటి ఆలోచనలు చేసుకోవద్దు. మేము అండగా నిలుస్తామని చెప్పి గొప్పలుగా చెప్పుకున్నాను తప్ప రైతులు మాత్రం కన్నీళ్ల పరమైనని చెప్పుకోవచ్చు. మొత్తానికి మొక్కజొన్న పంటకు కూడా అపార నష్టం జరిగిందని చెప్పుకోవచ్చు రాజశేఖర్. రైతులు ఏ విధంగా వారి యొక్క బాధను చెప్తారు? ఎందుకంటే ప్రధానంగా చూసుకుంటే ఆరుగాలం ఎన్నో ఆశలు పెట్టుకుంటారు, అప్పులు చేసి పండించే పరిస్థితి ఉంటుంది. ఎవరు కూడా ఉన్న లిక్విడ్ క్యాష్ను పెట్టేసి పంట పండించే పరిస్థితిలో రైతులు ఉండరు. కానీ ఇలాంటి నష్టం జరిగినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులు కానీ లేకపోతే అధిక యంత్రాంగం కానీ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. అంటే ఆ నేపథ్యంలో చూసుకుంటే పరిహారం కింద ఏదైతే పంట నష్టపోయినటువంటి పంటలు అలాగే కళ్ళాలో ఉన్నటువంటి ముఖ్యంగా వరి తడిచిపోయిన తర్వాత ఆ ధాన్యాన్ని కొనేటందుకు దానికి సంబంధించినటువంటి ఏమైనా అప్డేట్స్ ఏమైనా ఇచ్చారా వాళ్ళకి రైతులకి? రైట్ రాజశేఖర్. ఇప్పుడు ఐకేపీ సెంటర్లను ఇప్పటికే ఏర్పడింది ప్రభుత్వ పరంగా. కానీ ఐకేపీ సెంటర్‌లు కూడా ఇంతవరకు కొనుగోలు కేంద్రాలను కూడా ఏర్పాటు చేయలేదు. మొత్తానికి అంటే ఒక పక్క ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్నాము, రైతులకు అండగా నిలుస్తున్నాం అని గొప్పలు చెప్పుకున్నారు తప్ప ఇక్కడ మొత్తం వరి ధాన్యాల కోసం ఐకేపీ సెంటర్‌లో గత సంవత్సరంలో కూడా ఇప్పటికే ఎప్పుడో ఏర్పాటు చేసేది. కానీ రైతులకు భరోసా ఇచ్చేది. ధాన్యాలను తడవకుండా కూడా ఐకేపీ సెంటర్‌ల నుంచి కూడా పరదాలను గాని దానికి సంబంధిత కవర్స్ గాని అందించేవారు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ సంవత్సరంలో ఈ క్రాప్ సీజన్‌లో కూడా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. కానీ ఐకేపీ సెంటర్‌లు మాత్రం నామరూపకంగా పోయిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికి కూడా ఎవరు కూడా అధికారులు ఐకేపీ సెంటర్‌లను ఓపెన్ చేసిన పరిస్థితే కనపడలేదు ఉమ్మడి వరంగల్ జిల్లాలో. కానీ ఇప్పటికైనా అధికారులు స్పందించి కూడా రైతుల కోసం అంటే రైతు ధాన్యం కోసం రైతు కష్టాన్ని చూసి కూడా ఐకేపీ సెంటర్‌లను ఓపెన్ చేయాలి. తడిసిన ధాన్యానికి గరిష్ట ధరను కూడా నిర్ణయించాలని చెప్పి కూడా రైతులు వాపోతున్న పరిస్థితి కనపడుతుంది రాజశేఖర్.